లోకి ఇక పరస్పరం అనాత్మల పట్ల ఒక అనాత్మ ఇంకొక అనాత్మ ఎందు అధ్యాస జరిగింది అని చెప్పండి, అది బాగుంటుంది. కానీ ఆత్మ విషయంలో అధ్యాస ఏం జరుగుతుంది అంటే, నిజంగా ఆత్మకి ఏమి అంటుకోపోయినా అధ్యాసకు ఉపయోగపడింది ఆత్మే. ఒక డెడ్ బాడీ ఇంకో డెడ్ బాడీని ఏంటి ఆరోపణ చేసుకునేది? 2 డెడ్ బాడీలు పెట్టామనుకోండి మార్చురీలో, మన ఇద్దరు ఫ్రెండ్స్ అనుకుంటారా? లేదంటే 3 పెళ్ళామనుకుంటారా? నేననేవాడు ఉంటే తప్పనిసరిగా అందువల్ల విషయాధ్యాసని శంకర ఒప్పుకోరు. విషయాలు ఎంత అధ్యాస గిధ్యాస చూసారా? ఆత్మ ఎందే అధ్యాస జరుగుతుంది. అందువల్ల జ్ఞానాధ్యాస అంటారు. జ్ఞానంలో అధ్యాస జరుగుతుందే కానీ విషయాలు ఎంత అధ్యాస అనేది ఉండనే. నీ శరీరం మీద ఏమేమి వేసుకున్నామో అవి వేసుకున్న వాడితోనే సంబంధం. శరీరం మీద ఈ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఏం పడవు. ఈ శరీరాన్ని వాడేవాడి ఎందు పడి ఉంటుంది. శరీరాన్ని వాడేవాడు ఉన్నాడే, ఉపయోగించుకున్నాడు, వానిలో ఉంటుంది. శరీరం మీద ఏమంటాం? అందువల్ల ఒక జడ వస్తువు ఇంకో జడ వస్తువుని ఆరోపాలు చేసుకోవడం, ఒక కొండ ఇంకో కొండతో స్నేహితాలు చేయడము, ఒక దృష్టి ఇంకొక దృష్టితో సంబంధం పెట్టుకోవడం కాదు. ఇక్కడ అనాత్మ విషయాల పట్ల అధ్యాస లేనే లేదు. ఆత్మ అనాత్మకే ఇక్కడ అధ్యాస జరిగింది. ఆ ఆత్మ అనేది దృశ్యానికి రాదు. దృశ్యానికి రాకపోయినా ఆ అనుభవం అనేది అందరిలో ఉంది, స్వానుభవంగా అపరోక్షంగా ఉంది అని చెప్పేసినారు కదా. దానికి దృష్టాంతం చెప్తున్నాను. సరేనా? అది బాగా గుర్తుపెట్టుకో. చాలా దృష్టాంతాలు మనం వాడుకోవచ్చు. దయ్యాలని, దేవుళ్ళని, లోక వ్యవహారం మాటలని, అవన్నీ మనం వాడుకోవచ్చు. ఇదిగో ఇక్కడ చెప్తున్నాడు, అప్రత్యక్షపి హి ఆకాశే బాలాః తలమలినతాది అధ్యస్యంతి. అది ఒక సింపుల్ దృష్టాంతం ఒకటి ఇచ్చేసినాడు ఆయన. ఏవం అవిరుద్ధ ప్రత్యేగాత్మని అపి అనాత్మాధ్యాస. నీకు ఎప్పుడైనా ప్రత్యక్షమైందా ఆకాశం? చెప్పు. ఆకాశాన్ని ఎప్పుడైనా సరే చేతితో ముట్టుకున్నావా? కంటితో చూసావా? ఏమయ్యా? కాబట్టి ఎప్పుడైనా సరే ఆకాశం ఏమన్నా స్పర్శ విషయం, అది దృశ్య విషయమా? కాదు కదా. అయినా ఆకాశం ఎందు తలమలినతాదులు ఉన్నాయి అని, అది ఆకాశం ఫ్లాట్గా ఉంది, ఆకాశం డిష్ లాగా ఉంది, ఆకాశం నీలంగా ఉన్నది, ఆకాశం మసకబారినట్టున్నది, ఆ విధంగా చిక్కు వెంట్రుకల్లాగా ఉన్నది, కేశవంటరాదులు వలే ఉన్నది అని ఆదిపదం చేత అనమాట. మలినతాది ఆదిపదం ఉంది కదా, మొదలుగున్నవి అని ఇలా ఆరోపణ చేయటం ఎవరి ధర్మం అయ్యిందయ్యా? ఎవరి ప్రవృత్తి అయ్యిందంటే బాలాహ, మూర్ఖులు. ఇలా మూర్ఖులైన వాళ్ళు, మూఢులైన వాళ్ళు, వివేక రహితులు ఈ విధంగా ఆకాశాన్ని చూసి ఆకాశ విషయంలో అది ఈ విధంగా బలపరుపుగా ఉన్నదని, మాలిన్యాదులుగా ఉన్నదని ఇలాగా అధ్యాస చేయడం అనేది మనం చూస్తున్నాం కదా. అసలు నిజంగా ఆకాశం విషయమే కాదు కదా, సూక్ష్మం కాదు కదా, అణువులు లేవు కదా. మరి ఆకాశ విషయంలో ఎందుకు ఇలాగ చేస్తారు? నీలాకాశమని, వినీలాకాశమని, ఇలా పాటలకు పద్యాలన్నీ ఉన్నాయా లేవా? అసలు ఆకాశం అంటే అంతటా ఉంటుంది. ఆకాశం అనగానే మనం కంఠం పైకి ఎత్తవలసిన పని లేదు, పైకి ఎత్తే పనే లేదు. ఎక్కడైనా ఆకాశమే. లోపల కడుపులో కూడా ఆకాశం ఉంది. రుద్రాకాశం, హృదయాకాశం ఎక్కడ లేదు. కాబట్టి లోపల బయట మొత్తము కలుపుకొని ఆకాశమే ఉంది, నిరవయంగా ఉన్నది, అది సుసూక్ష్మమైనటువంటిది, అది విషయానికి రాలేదు కదా.
రాకపోయినా సరే నీలాకాశం అనడం ఎలాగా చేశారా లేదు అధ్యాస. ఇట్లాంటివి చాలా, ఇలాంటివి ఒక రకం కాదు కదా, ఎన్నో ఉన్నాయి, ఎన్నో ప్రకారాలు. అందువల్ల జనాలు ఎప్పుడైనా తీసుకోండి, కనిపించినటువంటి మనకి అర్థం కాని విషయాలని ఎన్నో రకాలుగా మనం దాన్ని ఆశ్రయిస్తున్నాం. కనిపించకపోయినా, ఆ విషయం తెలియకపోయినా. కాబట్టి ఎక్కడో ఒక బ్యాంకు పెట్టుకొని ఆ బ్యాంకులో మీరు డబ్బులు కట్టినట్లయితే చాలా వస్తాయంటే కడతారా కట్టరా? చంద్రమండలంలో స్థలాలు ఉన్నాయి, ఇక్కడ మీరు కొనుక్కుంటారా అంటే మనం కొనుక్కుంటాం, మనం రిజిస్ట్రేషను ఇక్కడే జరుగుతాయి, అది బాగా కొనుక్కుంటాం. అర్థమైందా? అందువల్ల వైకుంఠంలో రూములు కట్టారు, తీసుకుంటారా అంటే రూములు తీసుకుంటారా తీసుకోరా, రెడీ. ఇట్లాంటివన్నీ చేస్తుంటాం. కాబట్టి ఈ ప్రకారంగా అధ్యాసకి ఎప్పుడు కూడా ఈ రూల్స్ ఏమీ లేవు. అధ్యాసకి ప్రత్యక్షాది ప్రమాణాలు లేవు, రూల్ ఉండదు అధ్యాసకి. ఉదయమా, సాయంత్రమా, మధ్యాహ్నమా, లైట్ వేయాలా, లైట్ వేయకూడదా, కాలము, అది ఇది లేనే లేదు. ఆ అధ్యాసలోనే అన్నీ ఉంటాయి. తిథి, వార, నక్షత్రాదులు వయసుతో కానీ, జాతితో కానీ, చదువుతో కానీ, వర్ణంతో కానీ, గుణంతో కానీ, ఇట్లా సంస్కారాలతో కానీ పనిలేనే. అధ్యాస అంటే ఆటోమేటిక్గా జరిగిపోతుంది. బుద్ధి లేకుండా ఉంటే అధ్యాస జరిగిపోతుంది. ఆ బుద్ధి ఉండి ఆ బుద్ధికి వివేకము అవివేకము కానీ ఉంటే మాత్రం అధ్యాస జరగదు. అందువల్ల అధ్యాసకి రూల్స్ చెప్తావేంటయ్యా, ఎదురుగా ఉండాలి, కనిపించాలి, అది ఇది. ఏం కనిపించకపోయినా అధ్యాస చేసేస్తాడు. కాబట్టి ఈ ప్రకారంగా ఎన్ని జరిగి ఉన్నాయో ప్రపంచం మీద మీకే ఆశ్చర్యం. సామాన్యమైన ఇది కాదు ప్రపంచం, అంత గుడ్డిగా జరిగిపోయింది. ఏవం అవిరుద్ధ ప్రత్యేగాత్మని అపి అనాత్మాధ్యాస. సరే, ఈ ప్రకారంగా ఇట్లా జరిగి లోకంలో ఎక్కడ చూసుకున్నా సరే ఇట్లాగా ఉన్నదన్నమాట. ఏదో ఒక రకమైన పర్వతాల దగ్గరికి పోతే కొండలు ఉంటాయి కదా, రాతి పర్వతాలు చూస్తే విచిత్రంగా కనిపిస్తుంటాయి పర్వతాలు. అప్పుడు మీకు అనిపిస్తుంటుంది, శివలింగ ఆకారంలో కనిపిస్తుంటుంది, విష్ణు ఆకారంలో కనిపిస్తుంటుంది, ఇలా శంకు ఆకారంలో కనిపిస్తుంటుంది, చక్రం ఆకారాలు కనిపిస్తుంటుంది. ఈ మనుషులు వెంటనే చూసి దాన్ని అధిశించుకుంటారా, అధిశించుకోరా? ఆయన మహావిష్ణువు వేసిన చక్రం ఇక్కడ పడిందండి అంటారు. అంటే చక్రం ఆకారంలో కొండ ఉంది కదా, ఆ రాయి, అట్లా ఎన్నైనా చెప్తారు మనుషులు. ఆ తర్వాత ఏదో ఒకదాన్ని చూసేసి ఇదేదో ఇక్కడ వెలిశాడండి మునీశ్వరుడు అని కూడా దాన్ని పూజిస్తారు, దానికి ఒక గుడి కడతారు. ఈ మునీశ్వరుడు వల్ల మాకు పిల్లలు పుట్టారయ్యా అని కూడా చెప్పేస్తారు, ఏదో చేసేస్తారు మనుషులు. తక్కువేం కాదు, అధ్యసించుకోవడంలో నెంబర్ 1, ఫస్ట్ క్లాస్. ఫెయిల్ ఎవరు దీంట్లో? అధ్యాస చేసుకోవడంలో ఎవరు ఇంతవరకు ఫెయిల్ అవ్వాలా? 100కు 100 మార్కులు తెచ్చుకున్నారు అందరూ. అజ్ఞానంలో ఫస్ట్ అట్లా. అందుకని ఆ విధంగా ఏం చెప్పవద్దండి మీరు. ఏవం అవిరుద్ధ ప్రత్యేగాత్మనే అపి అనాత్మాధ్యాస. కాబట్టి ప్రత్యేగాత్మ విషయంలో అనాత్మాధ్యాసం అనేటువంటిది విరోధం లేకుండా జరిగిపోయింది. విరోధం ఏం లేదు. అట్లాగా మీరు విరోధంగా భావించుకోవాల్సిన పని లేదు. అందువల్ల ప్రత్యేగాత్మని అనాత్మాధ్యాస ఏవం ఇట్లా జరిగింది, విరోధమేమి రాదు, లేదు అని చెప్పేసి జరిగిందయ్యా.
ఇప్పుడు జరిగింది అనే దానికి ఎవరికైనా సరే అర్థమవుతుందా లేదా? మనం ఎన్నో రకాలైనటువంటి ధర్మాలన్నీ మన ఆత్మ ఎందు వేసుకొని మనం వ్యవహారం చేస్తున్నామా లేదా? అది జరిగిందయ్యా. అట్లా ఈ ప్రకారంగా అధ్యాస సంభవమా కాదా అనే దానికి విచారం చేశారు. అధ్యాస జరిగిందా లేదా, అధ్యాస అనేటువంటిది కుదురుతుందా లేదా అనేది వాళ్ళు ఇక్కడ అడిగారు. దానికి మనం సమాధానం కూడా చెప్పుకున్నాం, విచారం చేసుకున్నాము. కనిపించిన ఆకాశము అది విషయానికి రాని ఆకాశం యందు, దాని యందు నీలత్వాది ధర్మాలంతా వేసుకొని తెలుసుకున్నట్లుగానే ఇక్కడ కూడా విషయానికి రాని ఆత్మ యందు కూడా సంసారాది విషయ వ్యవహారాదులంతా సంబంధ బాంధవ్యాదులంతా కూడా ఈ ప్రకారం వేసుకొని ఉండడం జరిగింది. చూసారా? అట్లా జనాలంతా ఈ ప్రకారంగా ఎక్కువగా బాగా వేసుకోవడం జరిగింది. ఎన్నో వేసుకున్నారు అట్లా. ఇప్పుడు చెప్తున్నారు కాబట్టి ఆ ప్రకారంగా ఇట్లాంటివి చాలా వేసి పెట్టేశారు. చదువు రాని వాళ్ళంతా కూడా చదువు వచ్చిన వాడి దగ్గరికి వెళ్ళి, ఏమండి ఆ శాస్త్రంలో ఏం చెప్పారండి మా కోసం అని చెప్తే, నువ్వు నాకు ఒక 50 ఏళ్ళు సేవ చేయాలి అని చెప్పేసినాడు అనుకోండి. అట్లా రాసిందా? రాసింది పో, రోజు వచ్చి మా ఇంట్లో ఇన్ని ఆ దొడ్డంతా తుడిచేసే, నీళ్ళు తీసుకొచ్చి పోయి పని చేయి, కూరల గీరలు అన్ని పండించు అని చెప్పేసినారు అనుకోండి. అట్లా రాసిందా? అవును రాసింది, సరేనండి ఎలా చేస్తాను. ఇట్లాగా అధ్యాస జరిగిందా లేదా? వీళ్ళు చేసేసినారు. ఇలాగ కోకొల్లలు ఈ వాస్తులు గీస్తులు ఆ టైపువే. ఇలా కట్టాలి, అలా కట్టాలి, అలా చేయాలి, ఇలా చేయాలి, నీ కర్మ ఇలాగా ఉంది, నీ కర్మ ఇలా రాసి పెట్టుంది, ఇట్లాగా అని చెప్తే మనుషులందరూ ఏం చేస్తారు? దానికి తగినట్టుగా జీవిస్తారు. ఇదంతా అధ్యాస, వివేకం లేదు కదా. ఆ ప్రకారంగా అధ్యాస జరిగింది. అధ్యాసకు లోనయ్యే ఉన్నారు జనం. సకల జగత్తంతా అధ్యాసతో ముడిపడే ఉంది. అధ్యాస లేని జగత్తే మీరు చూడలేరు, ఊహించుకోని కూడా లేదు. మాయమైపోద్ది దెబ్బకి. అధ్యాస లేని జగత్ అంటూ ఎక్కడ ఉండనే, అధ్యాస లేని వ్యవహారాలు ఉండవు, వెతికించేది కూడా ఉండదు. దివ్యగ్రహంగా అధ్యాస. ఇప్పుడు మనం వేదాంత విచారం చేసుకునేది కూడా అధ్యాస లోపలే జరుగుతుంది. అధ్యాస లోపలే చేసుకొని ఎట్లాగైతే అది బెల్ట్ బాంబు టైపు. ఎందుకంటే ఆ బాంబుని పెట్టుకున్నవాడు వాడే, పేల్చుకునేవాడు వాడే, పేలిపోయేవాడు కూడా వాడే. అట్లాంటిది అన్నమాట వేదాంత విచారణ మాత్రం. మనకు తెలుసు అన్ని, అధ్యాసలో ఉండే విచారం చేస్తున్నాం తెలుసు, కానీ అవిద్యని నివృత్తి చేసి తాను సాక్షి మాత్రంగా ఉంటాడు. అక్కడ మాత్రం బెల్ట్ బాంబు అలా ఉండలేడు, వాడు పేలిపోతాడు. ఇక్కడేమో వీడు అధ్యాసే పేలుతుంది కానీ వీడు మాత్రం అలాగే సాక్షిగా. ఇప్పుడు విద్య వివేకం చేస్తున్నారు. తం ఏతం లక్షణం అధ్యాసం పండితాః విద్య ఇది మన్యంతే. తద్వివేకేన చ వస్తు స్వరూపవధారణం విద్యామాహుః. తత్ర ఏవం సతి యత్ర యదధ్యాసః తత్కృతేన దోషేణ గుణేన వా అణుమాత్రేణాపి న సంబధ్యతే. అది ఇంతవరకు చెప్పుకొని ముందుకు పోదాం. ఇలాగా తం ఏతం ఏవం లక్షణం అధ్యాసం పండితాః అవిద్య ఇది మన్యంతే. ఈ రకమైనటువంటి ఈ లక్షణంతో కూడుకున్న అధ్యాసనే పండితులు అవిద్య అంటారు. అధ్యాసనే అవిద్య అంటారు. అధ్యాసనే అవిద్య అంటారు.
ఎందుకంటే ఒకదాని ధర్మాలు ఒకదాని మీద వేసుకొని ఉండడము, ఒకదాని ఆరోపాలు ఇంకో దాని మీద వేసుకొని ఉండడము, ఇతరేతర అధ్యాస చేసుకొని ఉండడము, ఇది అవివేక లక్షణం. కాబట్టి దేర్ఫోర్ అవిద్య. అవివేక లక్షణం కదా ఇది, వివేకం చేసిన లక్షణము కాదు, వివేకం లేని లక్షణంగా ఉంది. ఇక్కడ ఆ ప్రకారంగా వివేక రాహిత్యంగా ఏర్పడింది కాబట్టి అధ్యాస ఇది అవిద్య విషయమయ్యే ఉన్నది. ఇక్కడ ఏమన్నారంటే ఆరోపాన్ని, ఇతరేతర అధ్యాసను, పరస్పర అధ్యాసను, ఒకదాని ధర్మాలు ఒకదాని మీద వేసుకొని ఉండడము, తెలుసుకోవడము, దీన్ని అవిద్య అంటారు అని చెప్పేసి. అధ్యాసనే అవిద్య అన్నారు. అధ్యాస అవిద్య వేరువేరుగానే కదా. ఆరోపమే అవిద్య. ఆరోపణ చేసావు, వివేకం ఉన్నదా అంటే లేనే లేదు. కాబట్టి ఆరోపణ చేసుకొని ఉండడమే అవిద్యా లక్షణం. ఇది ఈ ప్రకారంగా పండితులు అవిద్య అంటే, అధ్యాస అంటే అవిద్యే అని చెప్పేసినారు. ఈ లక్షణం కలిగింది. ఏ లక్షణం అంటే తం అధ్యాసం, ఏతం ఏవం లక్షణం, దీన్ని ఈ లక్షణంతో కూడుకున్నది. అంటే ఒకదాని ధర్మాలు ఒకదాని మీద వేసుకొని ఉండడం ఉన్నది. పండితాః ఈ అధ్యాసం అవిద్య ఇది మన్యంతే. అవిద్య అన్నారు పండితులు. జ్ఞానులు, తత్వం ఎరిగిన వారు, స్పష్టంగా వాళ్ళకి పరాపర విద్యలు తెలిసిన వారు, ఆత్మజ్ఞాన బుద్ధి కలిగిన వారు అన్నమాట. ఇప్పుడు తద్వివేకేన చూసారు, దీన్ని వివేకం చేశారు. అధ్యాసనే వివేకం చేశారు. ఒకదాని ధర్మాలు ఒకదాని మీద వేసుకున్నటువంటి ఆ యొక్క విషయాన్ని, లక్షణాన్ని వివేకం చేశారు. కాబట్టి తద్వివేకేన సరే ఈ ప్రకారంగా ఆ అధ్యాసని దేని ధర్మాలు దాన్ని, ఆత్మధర్మాలని అనాత్మధర్మాలని వాళ్ళు వివేకం చేశారు. ఇది ఆత్మధర్మము, ఇది అనాత్మధర్మము, ఆత్మకి అనాత్మకి సంబంధం పొసగదు అని వివేకం చేసేటప్పటికి వాళ్ళకి వస్తు స్వరూప అవధారణ కలిగింది. ఉన్న వస్తువు ఏమిటి, యథార్థం ఏమిటి అనేది కలిగింది. ఇలాగా నిశ్చయానికి రావటం బట్టి ఆ యొక్క యథార్థ జ్ఞానం వాళ్ళకి తెలిసిపోయేటప్పటికి దీన్ని విద్య అన్నారు. దీనికి మూల తత్వం ఏమిటి, దీనిలో యథార్థత్వం ఏమున్నది అనేది వాళ్ళకి వివేకానికి తట్టేటప్పటికి ఇది విద్య అన్నారు. అందువల్ల ఏ ధర్మాలు అలా కలవు, అది వేరు ఇది వేరు, నేను వేరు అది వేరు, ఆత్మానాత్మల సంబంధం అనేది అసంభవం. అధ్యాస చేసిన సంభవం కాదు, అధ్యాస చేసిన అక్కడ వస్తు ధర్మం మాత్రం అలాగే ఉంటుంది, దానికి ఏమి హాని జరగదు, ఎతికించేది కూడా దానికి వికారం కలగదు. ఇదంతా కలిపి పైన జరిగినటువంటి నటన. అందువల్ల నువ్వు మానసికంగా నువ్వు బాధను అనుభవిస్తున్నా సరే ఆ మనసులో వచ్చిపోయేటువంటి రకమేది, అది నిత్యమైనటువంటిదిగానే కాదది, అది వేరు ఇది వేరే అన్నది అని ఇక్కడ జ్ఞానం కలుగుతుంది. కాబట్టి దీన్ని విద్య అంటారు. ఉన్నదన్నట్టుగా తెలుసుకోవడం, వివేకం చేసుకోవడము, పరస్పర సంబంధాలను గుర్తించుకోవడము, ధర్మాలను గుర్తించుకోవడము, వస్తు స్వరూపాన్ని అవగతం చేసుకోవడం విద్యా దృష్టి అంటారు. దీన్ని ఏమంటారు? విద్యా దృష్టి, వివేక దృష్టి అంటారు. తత్ర ఏవం సతి, ఇట్లా ఉండగా ఆత్మానాత్మల విషయము, అధ్యాస విషయము చూసారా, ఇట్లుండగా చెప్తున్నారు. ఇది అండర్లైన్ చేసుకోవాల్సింది. తత్ర ఏవం సతి యదధ్యాస తత్కృతేన దోషేణ గుణేన వాణమాత్రేణ అపి సహన సంబధ్యతే. సహ మీన్స్ ఆత్మ. ఆత్మకి
ఎలాంటి సంబంధం లేదు, ఎలాంటి వికారము లేదు, ఎలాంటి దోషము లేదు, ఎలాంటి గుణము లేదు. ఈ అధ్యాస వల్ల జరిగిన పరిణామము ఆత్మకేమి దుష్పరిణామము కాదు, చూసారా, సరైన పరిణామము కూడా కానే కాదు. ఎత్ర తత్ర ఏవం సతి, ఇట్లుండగా ఈ అధ్యాస విషయము, అధ్యాస వ్యవహార విషయము, ఎత్ర యదధ్యాస, ఎక్కడైతే ఏ అధ్యాస జరిగిందో ఆత్మానాత్మల విషయంగా, తత్కృతేన ఆ అధ్యాస జరగడం బట్టి, దోషేన ఈ అధ్యాస వల్ల కలిగిన దోషం కానీ, అధ్యాస వల్ల కలిగిన గుణం కానీ అణుమాత్రం కూడా లేదు, ఆత్మయందు సంబంధం లేనే లేదు అని చెప్పేసి. అణుమాత్రం కూడా ఉండదు అక్కడ, అణుమాత్రం కూడా అంటదు. వెతికించేది కూడా ఏ రకమైనటువంటి గుణదోషాలు అనేది లేనే లేదు, ఈవెన్ లాభ నష్టాలు కూడా లేనే లేదు. కాబట్టి ఆత్మకేమీ రాదు, ఆత్మకేమీ బాదు. అధ్యాస అధ్యాసే, ఆత్మ ఆత్మే. వివేకం చేస్తే, వివేకం చేయలేదనుకోండి మీకు అలాగా అనిపిస్తూ ఉంటుంది, కనిపించకపోయినా అనిపిస్తూ ఉంటుంది. అనిపించినా సరే అది మాత్రం సంబంధం కలిగి లేనే లేదు, అనిపిస్తుంది. అనిపించేదంతా మనసు, ఉన్నదంతా సరే వస్తు. అదొక్కటే జ్ఞానం. ఈ ప్రకారంగా చెప్పేసారు. అర్థమైందా? ఇది ఇప్పుడు చెప్పుకోండి. దీన్ని ఈ లోకల వ్యవహారం అంతా ఈ ప్రకారంగా అధ్యాసతో ఉన్నది అని చెప్పాం కదా. ఈ లోకల వ్యవహారం అంతా అవిద్యతో ఉంది, అధ్యాసతో ఉంది. అక్కడ అధ్యాస జరిగినప్పటికీ కూడా వాస్తవంగా మీకు ఆత్మకి వచ్చేది పోయేది ఏమీ లేనే లేదు. ఎత్కించేది కూడా అణువంత కూడా దానికి ఏ సంబంధం లేదు, ఏ రకమైన వికారము లేదు, దోషము లేదు, గుణము లేదు అని చెప్పేసినాం కదా. ఇప్పుడు దాన్ని చెప్తున్నారు కింద. తం ఏతం అవిద్యాఖ్యం ఆత్మానాత్మనోహో ఇతరేతర అధ్యాసం పురస్కృత్య సర్వే ప్రమాణ ప్రమేయ వ్యవహారాః లౌకికాః వైదికాశ్చ ప్రవృత్తాః సర్వాణి చ శాస్త్రాణి విధి ప్రతిషేధ మోక్షపరాణి. అది కాబట్టి ఈ ప్రకారంగా మేము చెప్పాము. సరే, ఇలాగ అధ్యాస విషయము ఆత్మకి ఎలాగా ఏ ప్రకారంగా కూడా అంటూ ఏమీ లేనే లేదని చెప్పాము. ఇదంతా కూడా తెర మీద జరిగే విషయాలే కానీ తెర వెనకాల సాక్షి మాత్రంగా అధిష్టాన స్వరూపంగా ఉన్నటువంటి ఆత్మకు మాత్రం ఏది అంటనే అంటదు. వచ్చిపోయే బొమ్మలు దానికి తెరకి ఏ సంబంధం లేనే లేదు. ఎన్ని రకాలు ఆ తెర మీద బాంబులు పడ్డా సరే అదంతా దృశ్య విషయాలే కానీ తెరకు మాత్రం ఏ హాని ఉండదు అని చెప్పిన తర్వాత అలాంటి తం ఏతం అవిద్యాఖ్యం, అవిద్య అని చెప్పబడేటువంటి అధ్యాస, ఆత్మానాత్మల అధ్యాస, ఇతరేతర అధ్యాసం పురస్కృత్య ఒకదాని ధర్మాలు ఒకదాని మీద వేసుకొని పరస్పర అవిద్య అధ్యాసకి గురయ్యి పెట్టుకొని అధ్యాసని పెట్టుకొని అన్ని ప్రమాణ ప్రమేయ వ్యవహారాలన్నీ జరుగుతున్నవి. ఆ వ్యవహారాలు ఎలా ఉన్నాయంటే లౌకికమైనటువంటి వ్యవహారాలు, శాస్త్రీయమైన వైదికమైన వ్యవహారాలు, ఇవన్నీ కూడా ప్రవృత్తమై ఉన్నవి. ఇదంతా దీని యొక్క నిర్వహణలో ఉంది. అధ్యాస నిర్వహణలోనే, అధ్యాసతోనే ఇదంతా కూడా కొనసాగుతూ ఉన్నవి.
కాబట్టి అధ్యాస వల్లనే ఇదంతా నడుస్తూ ఉన్నది. అధ్యాసే దీన్నంతా నడిపించేది. అధ్యాసే కల్పించింది, అధ్యాసే నడిపించింది. ఏ వ్యవహారాలు? వైదిక వ్యవహారాలు, లౌకికమైన వ్యవహారాలు, ఇవన్నీ శాస్త్రీయమైన వ్యవహారాలు, అశాస్త్రీయమైన వ్యవహారాలన్నీ కూడా, ప్రమాణ ప్రమేయ వ్యవహారాలన్నీ కూడా, ప్రమాణ ప్రమేయ వ్యవహారాలన్నీ కూడా అంటే బుద్ధిపూర్వకంగా తర్కపూర్వకంగా చేసే వ్యవహారాలన్నీ కూడా ఈ యొక్క అధ్యాసకి లోబడే జరుగుతున్నవి. అందుకనే ఇంకొక మెట్టెక్కి చెప్పాలంటే సర్వాణిచ శాస్త్రాన్ని విధి ప్రతిషేధ మోక్షపరాణి అపి అని అర్థం. అన్ని శాస్త్రాలు కూడా, మోక్ష శాస్త్రము, కర్మకాండ శాస్త్రము, చూసారా, మోక్ష శాస్త్రము కర్మకాండ, ముక్తి శాస్త్రములు రెండును అధ్యాసను మీడియంగా చేసుకొని నడుస్తున్నాయి. చూసారా అలాగా. కాబట్టి అన్నిటిలో కూడా కామన్గా పాతుకొని లోతుగా ఉన్నది ఏమిటి? అధ్యాసే. అధ్యాసను అడ్డు పెట్టుకొనే జరిగింది అన్ని. అది లౌకిక వ్యవహారాలు కానీ, వైదిక వ్యవహారాలు కానీ, పరమార్థ ఉపదేశ వ్యవహారం కూడా అధ్యాసతోనే జరుగుతూ ఉన్నది అని చెప్పేసి. మరి ఇంకా ముందుకు పోయి చెప్తున్నారు ఇట్లా. కాబట్టి ప్రమాణ ప్రమేయ వ్యవహారాదులు అదంతా కూడా విద్వత్ దృష్టితో చేసేవి, తర్క దృష్టితో చేసేవి. లోకులకి ప్రమాణ ప్రమేయ వ్యవహారాలతో పని లేదు. పామర జనానికి ప్రమాణ ప్రమేయ వ్యవహారాలు ఉండవు. పండితులే చేసుకుంటుంటారు, పండితులే చేస్తారు. విద్వత్ దృష్టితో చేసేది అది. తర్కబుద్ధి ఉండాలి, దానికి బాగా సూక్ష్మ బుద్ధి ఉండాలి, దానికి బాగా శాస్త్రీయమైన బుద్ధి ఉండాలి. అదంతా కూడా ప్రమాణ ప్రమేయ వ్యవహారాలు. ఆ ప్రమాణ ప్రమేయ వ్యవహారాలతో కూడుకున్న శాస్త్ర ఉపదేశాలు, ఈ లౌకిక వ్యవహారాలు. ఈ లౌకిక వ్యవహారాల్లో రెండు రకాలు. ఒకటేమో బతికేదానికి కూలి పని అయినా చేసుకోవచ్చు, గొర్రెలైనా కాసుకోవచ్చు అనేవాడు కొంతమంది అంటే ఒక పద్ధతిగా బతకాలయ్యా, చదువుకొని ఉద్యోగాలు చేసుకోవాలి అనేటువంటిది. అప్పుడు ప్రమాణ ప్రమేయ వ్యవహారాలు ఒక చోట పనిచేసింది, ఇంకో చోట పని చేయలే. ఎక్కడ పనిచేసింది? వీళ్ళు చదువుకున్న వాళ్ళు ప్రమాణ ప్రమేయాలు పట్టుకొని వాళ్ళు కూడా ముక్తి మార్గంలోనే ఉన్నారు. చదువుతో ముక్తి మార్గం. ఒకడేమో చదువు అక్కర్లేని ముక్తి మార్గం. చదువు ఉన్నారు కదా, లోకంలో చూస్తున్నాం కదా. చదువు లేకుండా వాళ్ళకి ప్రమాణ ప్రమేయ అవసరాలు లేకుండా ఏం చేస్తున్నారు? వాళ్ళు పొట్ట పోసుకునేదానికి బతికేస్తున్నారు. బతికేదానికి ఏదో ఒకటి అంటున్నట్టుగా. వీళ్ళు ఏం చేస్తున్నారు? బతికేది ఏంటంటే ప్రమాణ ప్రమేయ వ్యవహారాలు పట్టుకొని చదువుకొని మంచి మంచి ఉద్యోగాలు చేసి బతకాలి అని వీళ్ళు బతుకుతున్నారు. ఇద్దరు కలిపి అధ్యాసతోనే ఉన్నారు. అలాగా వైదిక కర్మలు చెప్పువారు, ఆ విధంగా స్మార్త కర్మలు, పౌరాణికాది కర్మలు చెప్పువారు, వాళ్ళు కూడా దేహేంద్రియ ధర్మాలని అధ్యాసను పెట్టుకొని వాళ్ళు కూడా పుణ్యమని పాపమని అని పెట్టుకొని ఉన్నారు లేదా? అంటే వాళ్ళకి కూడా దేహ దృష్టి, ఇంద్రియాల దృష్టి, మనోదృష్టి, పుణ్యపాప దృష్టి, వాళ్ళకి లాభ దృష్టి ఇవన్నీ ఉన్నాయి కదా. సుఖ దుఃఖాదుల దృష్టి ఉన్నది కదా, ఇష్టానిష్టాల దృష్టి ఉన్నది కదా. వీళ్ళు కూడా ఇంత పురాణాలు వదిలివేసినా, ఇంత వైదిక ధర్మాన్ని వదిలివేసినా దేహాత్మభావాన్ని మాత్రం వాళ్ళకు కూడా తొలగిలేనే లేదు. సరే, ఇంకొక మెట్టు పైకి బాగా చూసినట్లయితే ఆకలి దప్పులు లేని, శరీర ఇంద్రియాలు లేని, కాలదేశాలు లేని ఆత్మస్వరూప విషయం బోధించేటువంటి ఒక విధానం కూడా దేహ ధర్మాన్ని పెట్టుకొనే కదా ఉపదేశించేది. దేహమే లేని గురువు ఎలా ఉపదేశం చేస్తాడు? ఆయన దేహమే
లేని శిష్యుడు ఏ విధంగా వింటాడు? కాబట్టి ఇక్కడ కూడా దేహాన్ని మీడియంగా చేసుకొని వీళ్ళకి కూడా బంధం అని మోక్షం అని అనేటువంటిది ఉపయోగం చేసుకొని నాకు మోక్షం కొరకు ఈ విద్యకు వచ్చాను అంట. మరి నీకు బంధం ఎక్కడుంది అంటే నాకు దేహము యొక్క కర్తృత్వము, భోక్తృత్వము, రాగద్వేషాదులు, సంసార బంధాలు ఇవన్నీ తొలగించుకోవాలని నేను మీ దగ్గరకు వచ్చాను అన్నప్పుడు అది ఉందని భావించుకున్నాడు కదా సత్కాలంలో. అప్పుడు అధ్యాస చేసుకునే ఉన్నాడు కదా. కాబట్టి అధ్యాసను ఒప్పుకున్నది కదా వేదాంత శాస్త్రం. కాబట్టి వేదాంత శాస్త్రం కూడా అధ్యాస లోపలే వచ్చి పనిచేస్తూ ఉన్నది. ఆ ప్రకారంగా అధ్యాసకు లోబడే అన్ని శాస్త్రాలు పనిచేస్తాయి. అందరూ పనిచేస్తారు. చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు, దొంగలు, దొరలు, రాజులు, మంత్రులు, నగరవాసులు, దేవుళ్ళు, దయ్యాలు, పండితులు, పామరులు అందరూ అంతే. చూసారా ఇలా? కాబట్టి ఈ ప్రకారంగా అందరేనయ్యా అధ్యాసకు లోబడే ఉంటున్నారు. ఇప్పుడు ఈ విషయం చెప్తున్నారు. ఇది ఒకసారి చెప్పండి. రేపు ఇక్కడి నుంచి మళ్ళీ చెప్పుకొని ముందుకు పోదాం. కథం పునః విద్యావద్ విషయాన్ని ప్రత్యక్షాదీని ప్రమాణాన్ని శాస్త్రాన్ని చైతే ఉచ్యతే. అయితే మరే పునః అయితే మరి అవిద్యావద్ విషయాన్ని ప్రత్యక్షాదీని ప్రమాణాన్ని శాస్త్రాన్ని చైతే ఎట్లాగా అని అడిగాడు. మరే ఈ ప్రత్యక్షాది ప్రమాణాలను శాస్త్రాదులను అవిద్యా విషయాలని ఎందుకన్నారు అని చెప్పేసి ఇప్పుడేం చెప్పాం కదా మనం. ఏమంటే ప్రత్యక్షాది ప్రమాణాలని అవిద్య కిందకి వచ్చేస్తుంది అన్నారు. మరలా ఈ శాస్త్రాలు ఉన్నారే, వైదిక శాస్త్రము, వేదాంత శాస్త్రం, లౌకిక శాస్త్రాలు, ఇది కూడా అవిద్యలోకే వచ్చేస్తుంది అన్నారే, ఎందుకు అని అట్లాగా